హాయ్ అండి, అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. మేమైతే ఇవాళ బెండకాయ పచ్చడితో మీ ముందుకైతే వచ్చామండి. బెండకాయ పచ్చడి ఇంతకుముందు పెట్టామనుకోవద్దండి. ఇదైతే ఆయిల్ లేకుండా అంతా వాటర్లోనే అనమాట. ఇప్పుడు చింతపండు, అదిగోండి ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు పెద్దలపై అనమాట. ఇదైతే ఇదిగోండి పచ్చిమిర్చి, బెండకాయ, టమోటో, వంకాయ అన్నీ అనమాట. కొంచెం వాటర్ వేసి, వాటర్ కూడా లైట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ టమాటాలు వాటిలో వాటర్ ఉంది కాబట్టి ఇదిగోండి ఇట్లాగా అన్నీ ఉడకబెట్టుకున్నామండి. బెండకాయ పచ్చడి అనమాట. బెండకాయ, ఒక వంకాయ తీసుకో. ఇదిగోండి చింతపండు అయితే నలిగిపోయింది. ఇంక ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి వేస్తుంది అనమాట. మాకేంటంటే ఈ పచ్చడి దేంట్లో కంటే సంగట్లోకండి. మా వారికి క్యారేజీ పెట్టేసాం. అరటికాయ తాలింపు, టమాటో పచ్చడి, ఆమ్లెటు, పెరుగు క్యారేజీ పెట్టేసాం. మా పాపకి అన్నం ఉండాలి ఇంకా సపరేట్గా. ఆ కర్రీసే మా పాపకు కూడా ఉంటాయి. సంగటి ఆమె తినదనమాట. మా అమ్మకిను నాకు సంగటి అయితే చేసుకుంటున్నాం. సంగటి ఇప్పుడే చేయమండి, ఇంకా ఎండ ముదిరిపోద్దని. ఇప్పుడు 9:30 టైము, కానీ ఎండ అయితే అద్దరిపోతుందండి. ఇవాళ ఎక్కువగా ఉంటుందంట. వీలున్నంత వరకు చాలామంది బయటికి వెళ్ళకండి, పనులు ఉంటేనే వెళ్ళండి, అర్జెంటుగా ఉంటేనే. అందుకే మా వారికి కూడా క్యారేజీ పెట్టేసా ఇవాళ. ఇంకా మేమైతే ఇదిగోండి మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇదంతా పచ్చడి అనమాట. ఒక్క బొట్టు కూడా ఆయిల్ లేదండి దీంట్లో. సంగటిలోకి అనమాట ఇప్పుడు పచ్చడి చేసుకునేది. సంగటి ఇంకొంతసేపు ఆగి తినే ముందు 12:30 అట్లా, 1 గంట 2 అట్లా తింటాం కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది. మా పాప కొంచెం అన్నం వండేస్తే సరిపోద్ది అనమాట. మా వంటకాలు ఇవ్వండి. మీకు ఎంతమందికి ఇట్లా ఈ కాంబినేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చేయండి. ఫస్ట్ మా వదిన అయితే కామెంట్ ఉంటుంది తప్పకుండా. చూడొదిన, రాగి సంగటి, బెండకాయ పచ్చడి, పచ్చిమిర్చి అన్ని ఏరుతుందండి. వంకాయలు కూడా వేసేస్తున్నావు. అలగట్లేదు. ఆయిల్ మాత్రం లేదండి, అస్సలు ఆయిల్ లేదనమాట. మొత్తం వాటర్లో ఉడకబెట్టేసి అన్నీ ఏరేసి, మొత్తం పచ్చిమిర్చి అంతా ఏరేసి పచ్చిమిర్చి వంకాయ ముక్కలు దంచుతుందండి. బెండకాయ, వంకాయ, టమోటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పెద్దల్లిపాయ కలిపి పచ్చడండి. రాగి సంగటిలోకి. ముద్ద అంటారు, సంగటి అంటారు, ఇంకేమంటారే, అంతే అంతే. కాకపోతే బెంగళూరు సైడు ఒట్టి పిండితోనే చేస్తారు. ఇక్కడంటే అన్నం కూడా వేస్తారండి. అంటే బియ్యం కడిగి పెట్టుకొని ఉడికాక ఈ రాగి పిండిని దాంట్లో వేస్తారు. అట్లా చేస్తారన్నమాట. ఎక్కువ అన్నం వేయకుండా కొంచెం బియ్యం వేసి. మాదైతే ఇవాళ మధ్యాహ్నానికి రాగి సంగటి, బెండకాయ పచ్చడి అండి. ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. బెండకాయ పచ్చడి, ఒక్క బొట్టు కూడా ఆయిల్ లేదండి. ఇదిగోండి ఒక పక్కన అయితే వడియాలు కూడా పెట్టేసి అయిపోయిందనమాట. పొయ్యి కూడా మాది ఆర్పేసేసాం అనమాట. ఇంక ఇవాళ లాస్ట్ అండి. ఇంకా గాళ్ళు బాగా వచ్చేస్తాను, ఇంతకీ ఆపేస్తాం. ఇంకా కొన్ని మా పాప వాళ్ళకి, కొన్ని మా బాబుకి, కొన్ని మాకు ఇంకా చాలండి, ఆపేస్తాం. ఇంకా ఎందుకంటే మాకు ఇక్కడ పెట్టుకోవటానికి ప్లేస్ ఎక్కువ లేదండి. ఇంకా బయట అనమాట. అది రోడ్డు అట్లా అంతే, చిన్న సందు అనమాట. ఇంకా మాకు బయట పెట్టుకోవాలన్నా బైకులో వస్తాయి. ఇవాళతో లాస్ట్ అండి. మా వడియాలు అయిపోయినాయి. ఏదో కొంచెం అట్లా ఒకళ్ళు అడుక్కోకుండా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళకుండా సరిపోతాయి. మా వరకు మాకు సరిపోతాయి అనమాట. అదండి. మీరు వడియాలు స్టార్ట్ చేశారా? మేడ పైన అయితే పెట్టుకోవచ్చు బంగారులాగా, కానీ ఎక్కడండి పైకి ఎక్కి వాటికి కాపలాలు ఉండాలని ఓ పక్కన వడియాలన్నీ పెట్టేసుకున్నాం. ఇవన్నీ ఉదయాన్నే పెట్టుకునే పనులండి. ఎండబడితే మనం చేయలేము, ఎందుకంటే ఇంకా ఎంత ఎండ తగిలితే అంత మంచిది. చాలామంది నీడలోని పెడుతున్నారు, కానీ వడియాలు అవి అయితే నేను ట్రై చేయలేదండి. మనం ఎప్పుడు నేను పెట్టుకునేలాగే పెట్టుకున్నానండి. వదిన లైట్ కలర్ శారీ మీద బాగుంటుంది అన్నారు. ఇవి రంగు అంటుకో వదిన, ఈ శారీస్ అస్సలు కలరే అంటుకో అనమాట. అందుకని చెప్పేసి నాకు ఇవే ఉన్న శారీసే ఒక 2 శారీస్ పెట్టుకున్నాను అంతే. వాటి మీదే పెడతా వదిన. కలర్ అయితే అస్సలు అంటుకో. వేపాకు కూడా కావాలంటే చూపిస్తా నీకు కూడా. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను వదిన, లక్ష్మీ వదిన, తప్పకుండా నీకు ఇస్తాను. ట్రై చేసి తిని చూసి రుచి చెప్పాలి. ఓకే వదిన. ఇంకా వడియాల పని కూడా అయిపోయిందండి. ఇదిగోండి బెండకాయలు అయితే అన్నీ, ఇంకా టమోటా అన్నీ అయితే వేసేస్తున్నాం. పచ్చిమిర్చి, వంకాయ దంచుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇంక ఇప్పుడు ఈ బెండకాయ, టమాటా కూడా వేసేసాక వెల్లుల్లిపాయలు, పెద్దల్లిపాయ వేసేస్తే అయిపోద్దండి. చేసి పక్కన పెట్టేసుకుంటాం. తినే ముందు సంగటి చేసుకుంటామండి. ఇంక అంతే అండి ఈరోజు మా డిన్నర్.
పెట్టేసి ఒలిచామన్నమాట. 2 రోజులు పెట్టాము. ఇవి టమోటో వేసి ఉప్మా రవ్వతో టమోటో వేసి పెట్టాము. ఎండిపోతాయి అన్నమాట. చూడండి, గట్టిగా ఉండే ఉప్మా రవ్వ టమోటా వడియాలు చాలా బాగా వచ్చినాయండి. ఎండిపోతే బాగా చాలా బాగుంటాయి. కరకర కరకర అంటాయి. ఉప్మా రవ్వ కదండి. టమాటాలు వేయలేదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ లాగా అలా చేసామండి. నిన్న మేము మొన్న పెట్టి 2 రోజులు వచ్చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఒలిచినవి కూడా చూపించా కదండి మీకు. వీటిల్లో అయితే టమాటాలు వేసాండి. అందుకే రెడ్గాను వైట్గా ఉంది అనమాట. టమాటా వేయలేదు. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందని ఫ్రెష్గా ఉందండి. తెచ్చారు. శుభ్రంగా తీసి కడుక్కొని నీట్గా బాగా ఇంతకుముందే కడిగానండి. అయినా సరే మళ్ళీ ఒకసారి కడుగుదామని. వెల్లుల్లిపాయలు వేసేసామండి. ఇప్పుడు కొత్తిమీర, తర్వాత ఇంకా పెద్దల్లిపాయ వేసేస్తే అయిపోయినట్టేనండి. ఉంది కాబట్టి కొత్తిమీర వేసా, లేకపోయినా పర్వాలా. జారుగా రాగి సంగటిలోకి బెండకాయ పచ్చడి సూపర్. కావాలంటే వచ్చేయండి. రాగి సంగటి బెండకాయ పచ్చడి ఎవరికైనా కావాలంటే. మీ రాగి సంగటి నీ బెండకాయ పచ్చడి కోసం ఎంత దూరం రాలేమమ్మా అనుకుంటే మీ ఇష్టం. ఇంకా మేమేం చేయలేం. అంతే కదా, ఏం వదినా చెప్పు. ఇదిగోండి, అక్కడ ఎండగా ఉందని ఇటు నీడకు తీసుకొచ్చానండి. అయిపోయింది. బెండకాయ, పచ్చిమిర్చి, టమోటో, వంకాయ, పెద్దలపై చిన్నులపై కలిపిన పచ్చడి అండి. రాగి సంగటిలోకి జారుగా వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఆరోగ్యమైన పచ్చడి ఇది. మాత్రం కంపల్సరీగా 100కి చెప్పగలను. చాలాసార్లు తిన్నాం. ఇదే ఫస్ట్ సారి కాదు మేము తినింది. ఒక్క బొట్టు కూడా ఆయిల్ లేదండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఉజ్జాయింపుగానే వేసాం. మనం ఏమి లెక్క కొలతల ప్రకారం వేయలేదు. మీకు ఎన్ని కావాలంటే అన్ని, ఒక 2 బెండకాయలు, ఒక టమాటా, ఒక వంకాయ, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంక ఇవన్నీ మనం ఆలోచనతో చేసే పచ్చడి అనమాట. ఇదేమి క్రియేటింగ్ పచ్చడి కాదు, లెక్కలో కొలతల ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్.